నమస్తే. మీరు చూస్తున్నది టీవీ1. నేను రవీంద్ర. సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. దళిత బహుజనులకు రాజ్యాధికారం రావాలన్నది ఓ కాంక్ష. అయితే అంతకన్నా ముందుగా వారి బతుకులు మెరుగుపడాలన్నది మరో ఆకాంక్ష. పాలనలో భాగం కావాలని, కానీ అంతకన్నా ముందు జీవన ప్రమాణాలు ఎదగాలి. ఆర్థికంగా, సామాజికంగా పైచేయి సాధించాలి. అప్పుడే రాజ్యాధికారానికి సిసలైన అర్థం ఉంటుంది అనేది ఓ వాదన. అయితే ఏది ముందు ఏది వెనక అనేది మాత్రం ఓ మిచ్చే. ఇదే అంశంపై మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు జర్నలిస్ట్ పడవల చిట్టుబాబు గారు. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితో చర్చిద్దాం. గుడ్ మార్నింగ్ అండి చిట్టుబాబు గారు. మెజార్టీకే రాజ్యాధికారం అనే అంశాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? మెజారిటీకే రాజ్యాధికారం అనే నినాదం, ఆ నినాదం వెనుక ఉన్న భావన రెండు డొల్ల విషయాలు. డొల్ల అంటే డొల్ల నినాదాలు కానీ డొల్ల సిద్ధాంతాలకు కానీ ఉండే సమస్య అంటే అవి పనికిరావు, అవి పనిచేయవు. కాకపోతే ఈ ప్రత్యేకమైన డొల్ల నినాదానికి ఉన్న సమస్య ఏమంటే అది ప్రమాదకరంగా కూడా మారచ్చు. మెజారిటీకే రాజ్యాధికారం అన్నప్పుడు నిజానికి అది ఒక ఇంగ్లీష్ మాటలో బహుజనులకే రాజ్యాధికారం అన్న నినాదానికి, హిందువులకే రాజ్యాధికారం కావాలి, మతం ఆధారంగానే రాజ్యం నడవాలి అనే వాదం కూడా ఉంది. అది కూడా ఒక మెజారిటీకే రాజ్యాధికారం అనే భావన మీదనే ఆధారపడిన భావన. ఇది చాలా ప్రమాదకరమైన భావన, దాన్ని చెడుగా వాడితే. అంటే ఎందుకు ప్రమాదకరమైన భావనగా మీరు భావిస్తారు? ప్రజాస్వామ్యం అంటే అత్యధిక సంఖ్యాకుల మనోభావాలు గౌరవించడం లేదా పాటించడం అదొక్కటే కాదండి. అల్పసంఖ్యాకులకు కూడా కొన్ని కనీస హక్కులు ఉంటాయి. అత్యధిక సంఖ్యాకులు ఆ అల్పసంఖ్యాక ప్రజానీకానికి హాని చేయకుండా ఉండే ఏర్పాటు కూడా ఉండడం ప్రజాస్వామ్యం. కాబట్టి ఏ రకమైన రాజ్యాధికార లక్ష్యమైనా సంఖ్య మీద ఆధారపడితే మన నిర్దిష్ట సందర్భంలో, భారతదేశ నిర్దిష్ట సందర్భంలో అత్యధిక సంఖ్యాకులు కులం దృష్ట్యా చూస్తే తక్కువగా ఉండిపోయిన వాళ్ళు, అణిగిపోయిన వాళ్ళు, కింది వాళ్ళు కనుక అత్యధిక సంఖ్యాకులకే అధికారం అంటే అణగారిన కులాల వాళ్ళకి అధికారం, లేదా ఇంకా మైనారిటీలను కూడా కలుపుకుంటే హైందవ సమాజపు బాధితులకి అధికారం అనే అర్థం ఉంది కనుక మనం బతికిపోతాం కానీ నినాదంతో. కానీ ఆ ప్రిన్సిపలే నిజానికి అప్రజాస్వామికమైనది. అంటే సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ జనులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గ ప్రజలు గత 60 సంవత్సరాలు, స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అధికారానికి, రాజ్యాధికారం కావచ్చు, అధికారం కావచ్చు, ఏదైనా కావచ్చు, వారి హక్కుల్ని కాపాడుకోవడానికి కానీ లేకపోతే హక్కులు పరిరక్షించుకోవడానికి కానీ చాలా దూరంగా ఉన్నారనేది ఒక వాదన ఉంది. అయితే ఆ హక్కుల్ని పరిరక్షించుకోవడం కానీ లేకపోతే రాజ్యాధికార వైపు దిశగా పయనించడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గ ప్రజలు ఏం చేస్తే బాగుంటుంది? అందుకే రాజ్యాధికారాన్ని సంపాదించాలి, అది నిజమే, సంపాదించి తీరాలి. కానీ ఎటువంటి అధికారం, ఎటువంటి వ్యవస్థలో ఉండే అధికారం అనే ప్రశ్నలతో సంబంధం లేకుండా కేవలం అధికారం అదంతటా అదిగా ఒక ఉన్నతమైన విలువ అని అనుకుంటే చిక్కు వస్తుందండి. అటువంటి వాటిని తిరస్కరించాలంటే బహుజనులకే రాజ్యాధికారం అనే భావన తిరస్కరించాలి కాదు, కానీ దాన్ని మరింత ప్రజాస్వామికంగా పరిపుష్టం చేయాలి. ఇది కేవలం సంఖ్య మీద ఆధారపడడం న్యాయంగా. అంటే ప్రజాస్వామికంగా పరిపుష్టం చేయాలంటే ఏం చేయాలి? దాంట్లో నిజానికి అవకాశం ఉంది. బహుజనులకే రాజ్యాధికారం అని భారతదేశంలో కింది కులాల వాళ్ళు చేసే నినాదంలో ఉన్న బలమైన ప్రజాస్వామిక అంశం ఏమిటంటే భారతదేశం నిర్దిష్ట పరిస్థితి వల్ల అణగారిన కులాల వాళ్ళు అత్యధిక సంఖ్యాకులు. కానీ నిజానికి ఇటువంటి పరిస్థితి అన్ని దేశాల్లోనూ ఉండదు. అణిగిపోయిన వాళ్ళే అత్యధికులు కనుక అణిగిపోయిన వాళ్ళకి అధికారం కావాలి అనే నినాదం అత్యధిక సంఖ్యాకులకి అధికారం కావాలనే నినాదంగా ఇక్కడ ఉండగలదు. కానీ అది దాన్ని యాక్చువల్లీ బహుజనుల అధికారము అంటే బాధితులకి అధికారం, హైందవ సమాజపు బాధితులకే అధికారం ఆ అర్థంలో నిర్వచించుకొని దాన్ని ముందుకు తీసుకొచ్చి, ఆ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి, సంఖ్య మాత్రమే కాక స్వభావం ఆ రకంగా తీసుకొస్తే ఈ నినాదంలో ప్రజాస్వామిక అంశం మరింత మెరుగుపడుతుంది. అది ఉంది ఆల్రెడీ, దాన్ని మరింత ముందుకు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఆ అర్థంలో నేను చెప్పేది. చిట్టుబాబు గారు ఇంకోటి చెప్పిన, అంటే ఇప్పుడు ఉన్న కుల సంఘ నాయకులు కావచ్చు, ఎవరైతే లీడర్గా చెప్పుకొని మనుగడ సాధించే నాయకులకి అంటే ఏ విధంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గ ప్రజల కోసం ఎటువంటి సామాజిక బాధ్యత గుర్తెరిగి ఏ విధంగా పనిచేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?
మొట్టమొదటి సమాజంలో కులము కులాలకి సంఘాలు ఉండడము అన్న దాని పట్ల వ్యతిరేకత ఉందండి. మరీ ముఖ్యంగా మీడియాలో వ్యతిరేకత ఉంది. కులం అనగానే అది గజ్జి రోస్టు, అదొక చెడు విషయం, అది మర్చిపోవాల్సిన విషయం, ఇలా చాలామంది అనుకుంటారు. అది సమస్య అయితే దాన్ని మరింత ఎక్కువ పట్టించుకోవాలి. అందువల్ల ముందు కుల సంఘాలు అనే వాటికి ఒక సాధికారతను కల్పించడం అవసరం. అంతేకాకుండా కుల సంఘాలు కూడా కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడడం, కనీసం కులం ప్రాతిపదికన వచ్చే వెనుకబాటుతనాలకి, కులం ప్రాతిపదికన అమలవుతున్న అణిచివేతలకి వ్యతిరేకంగా పోరాటము దాంట్లో భాగం చేసుకోవాలి. నిజానికి కుల సంఘాలు పేరిట ఉండే చాలా సంఘాలు అత్యధిక సందర్భాల్లో కుల వివక్షకి, కులం వల్ల కలిగిన వెనుకబాటుతనాలకి వ్యతిరేకంగా పోరాడతాయి. ఆ విషయం పట్ల అవగాహన, ముఖ్యంగా మీడియా అవగాహన ప్రజలు కొంతమేరకే ఉన్నా అవేవో చెడు విషయం అన్నట్టు మీడియా ప్రచారం చేస్తూ ఉంటుంది. కొంతమంది విద్యావంతులు కూడా, రాజకీయ స్పృహ తక్కువ ఉండి గొంతు పెద్దదిగా ఉండేటువంటి విద్యావంతులు కూడా ఆ భావాన్ని ప్రచారం చేస్తారు. ముందు ఆ చెడు, ఇదేదో తక్కువ సంకుచితత్వమైన విషయం అనే భావం నుంచి బయటికి రావాలి. దాని కుల సంఘాలు కూడా కృషి మనం గ్రామీణ స్థాయి నుంచి చూస్తే కనుక పట్టణ స్థాయి వరకు ఈ కుల వ్యవస్థ అనేది మనం ఎన్నో సంఘటనల ద్వారా చూస్తున్నాం. రోజు అంటే పేపర్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు. అంటే ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఎటువంటి విప్లవాత్మక మార్పులు కావాలి, ఎటువంటి లీడర్షిప్ కావాలి, ముఖ్యంగా విద్యార్థుల్లో ఎటువంటి మార్పు కావాలంటారు? కుల వ్యవస్థ నిర్మూలన ఇది మనందరం షేర్ చేసుకునే లక్ష్యం. కాకపోతే కుల నిర్మూలన అనేది అంత సూటి లక్ష్యం కూడా కాదు. నిజానికి కులం వలన, కుల వ్యవస్థ వలన కొద్దిమంది ఆధిపత్య వర్గాల వాళ్ళు, ఆధిపత్య వర్ణాల వాళ్ళు బాగుపడుతున్నంత కాలం కులాన్ని విస్మరించి అదే కులం పేరిట సంఘటితం అవుతున్న అణగారిన వాళ్ళు సంఘటితం అవుతూ వస్తున్నప్పుడు కుల నిర్మూలన గురించి హఠాత్తుగా ఎత్తుకోవడం అనేది అది మంచిది కాదు. కుల నిర్మూలనకు ముందు ఆ కుల ప్రాతిపదికన దానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం అది అవసరం. అందువల్ల కుల నిర్మూలన అన్నదాన్ని ఈ అర్థంలో తీసుకుంటే, కుల ప్రాతిపదికన పోరాటం చేయాలంటే ఏం చేయాలి అంటే సాంస్కృతికంగా ముందంజలు వేయడం కూడా అవసరం. సాంస్కృతికమైన ముందంజలు లేకుండా కేవలం అధికారాన్ని సంపాదిస్తే దానివల్ల లాభం లేకపోగా, లేదా కనీసం రావాల్సినంత లాభం లేకపోగా, అంటే మొత్తం సమాజానికి, మరీ ముఖ్యంగా ఆ అధికారాన్ని చేపట్టే అణగారిన కులాల వాళ్ళకి ఆ అధికారం పూర్తిగా రాకుండా నష్టపోయే అవకాశం ఉంది. రెండు చెడుగా మారే అవకాశం కూడా ఉంది. సాంస్కృతికమైన ముందంజలు కూడా అవసరం. రాజ్యాధికారం చేపట్టాలనుకునే వాళ్ళు రాజ్యాధికారానికి తగిన అర్హతలను సంపాదించుకోవడం, ఒక పౌరుడై ఉండడమే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి కనీస అర్హత. ఆ అర్హత సరిపోతుంది. అయితే పాలనకి సంబంధించిన నైపుణ్యాలు, సామర్థ్యాలు కూడా అవసరం. ఒక మొత్తపు రాజకీయ వ్యవస్థని నడిపించడానికి పౌరులై ఉండటం మాత్రమే సరిపోదు. దానికి చాలా జ్ఞానం కావాలి, దానికి చాలా సామర్థ్యం కావాలి, నైపుణ్యం కావాలి, అనుభవం. ఓకే, రాజ్యాధికారం చేపట్టిన తర్వాత కూడా అనుభవం రావచ్చు. పరిపాలనలో ఆ దక్షత, పరిపాలన దక్షత కూడా అవసరం. అర్హత, దక్షత కూడా కావాలి. అంటే మీరు చెప్తున్నారు అంటే ఈ 60 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు గడిచింది మనకి. అంటే ఈ 60 సంవత్సరాల కాలంలో కానీ లేకపోతే గతంలో మనం కంపేర్ చేసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఎవరైతే సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ ప్రజలు, అంటే వారిని పరిపాలించే అధికారం కానీ లేకపోతే నైపుణ్యత, మీరు చెప్పినట్టు బలం కానీ అనుభవం కానీ లేదంటారా? నిజంగా లేదు. మనకి రెండు రకాల అనుభవాలు ఉన్నాయి. ఒకటి, రాజకీయ రిజర్వేషన్ల కారణంగా చాలామంది దళితులు మొదటి నుంచి, ఉదాహరణకి బాబు జగజీవన్ రామ్ తను మరణించే నాటికి సుమారు 40 సంవత్సరాల పాటు ఏకదాటిగా ఒకే నియోజకవర్గం నుంచి అన్నిసార్లు గెలుస్తూ ఒకసారి ఓడిపోకుండా ఆయన అధికారంలో ఉన్నారు. అలా చాలామంది రాజకీయవేత్తలు, చాలా సీనియర్ రాజకీయవేత్తలు దళితుల్లో ఉన్నారు. మొత్తం బహుజనుల గురించి పక్కన పెట్టి కనీసం దళితుల గురించి, వాళ్ళకి దళితులకి రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి కనుక వాళ్ళ ఉదాహరణ స్వీకరిద్దాం. అంటే పరిపాలనలో భాగస్వామ్యం వలన పరిపాలన దక్షత పెరగదనడానికి ఈ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో, రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో, కాన్స్టిట్యుయెన్సీల్లో వాటి ద్వారా అధికారం చేపట్టిన రాజకీయవేత్తలు నిజంగా పెద్ద పాలనా దక్షులుగా వాళ్ళేమీ ముందుకు రాలేదు. వాళ్ళ పాలన చాలా గొప్పదని ఎవరు అనడం కూడా లేదు. ఎక్కువ కాలం పాలనలో ఉండడం మాత్రం వాళ్ళు చేయగలరు. అది ఎందుకు అంటే దానికి ఆ వ్యక్తుల వైఫల్యం కాదు, ఆ వ్యవస్థలోనే ఉన్న వైఫల్యం. కాబట్టి అటువంటి పాలనా అనుభవం ఉంది, కానీ అది పాలనా అనుభవం కాదు, పాలకులకి తొత్తులుగా ఉండే అనుభవం. అటువంటి అనుభవం మనకు పనికిరాదు. ఇక నిజంగానే బహుజనులకి రాజ్యాధికారం కావాలని కోరుకునేవాళ్ళు నిజంగా రాజ్యాధికారం వస్తే
ఒక దేశాన్ని నడపడానికి. మన కార్యక్రమంలో కాలర్స్ ఇన్వైట్ చేద్దాం. చిట్టుబాబు గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు 9948503055 04066660336 అనే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి చిట్టుబాబు గారితో మాట్లాడి మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే పరిపాలనకు దూరంగా ఉన్నారని. ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ కాన్స్టిట్యున్సీ నుంచి రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి లేకపోతే ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు, మినిస్టర్ స్థాయి వరకు. అంటే ఈ విధంగా చూసుకుంటే కనుక అంటే అగ్రవర్ణాల చేతుల్లో కబంధ హస్తాల నుంచి బయటికి రానంత వరకు వారికి రాజకీయ అనుభవం ఉండదంటారా? లేదంటే మీరు చెప్పినట్టు అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుందంటే ఏమి చేసినా ఆ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి సమర్థులైన అంటే దళిత అభ్యర్థుల్లో సమర్థులైన అభ్యర్థులు రాకుండా ఉండడానికి ఆ వ్యవస్థలో ఏర్పాటు ఉంది. ఎట్లా అంటే నిజానికి ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వ్ చేసే నియోజకవర్గాలన్నిటా ఎస్సీలు ఎస్టీలు అల్పసంఖ్యాకులు ఉంటారు. కానీ ఏ పార్టీ అయినా లేదా ఇండిపెండెంట్లు అయినా ఎస్సీ ఎస్టీల నుంచి మాత్రమే రావాలి. కాబట్టి దళిత అభ్యర్థి ఎన్నిక కావడం వరకు ఖాయం. కాకపోతే అందరూ దళిత అభ్యర్థులే ఉన్నప్పుడు, దళిత ఓట్లు చాలా తక్కువ మాత్రమే ఉన్నప్పుడు, అంటే అత్యధిక సంఖ్యాకులు నాన్ దళిత్స్ దళితులు కాని వాళ్ళకి ఇష్టమైన దళిత అభ్యర్థిని ఎన్నుకుంటారు. అందువల్ల దళితుల ప్రయోజనాలను చాలా గట్టిగా ముందుకు తీసుకొచ్చే అభ్యర్థులు గెలిచే అవకాశమే అందులో లేదు. అందుకే ప్రత్యేక నియోజకవర్గాల గురించి అంబేద్కర్ పోరాడాడు. అలా వీలు కాదని చెప్పి గాంధీ ఒత్తిడి తెచ్చి ఆయన్ని ఒప్పించి ఈ రకమైన ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడి నుంచి సమర్థమైన నాయకత్వం వచ్చే అవకాశం ఆ వ్యవస్థలోనే లేదు. అది వ్యక్తుల వైఫల్యం కాదు, వ్యవస్థ. కాల్ తీసుకుందాం. మీతో మాట్లాడడానికి రమేష్ గారు లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి. రమేష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. చిట్టిబాబు గారితో మాట్లాడాలనుకుంటున్నాను సార్. మాట్లాడండి. చిట్టిబాబు గారు నమస్తే. రమేష్ గారు చెప్పండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో ఎన్నో పరిస్థితుల నేపథ్యంలో కనుక ఇప్పుడు దళిత ప్రజాప్రతినిధి కానీ లేకపోతే దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత బహుజనుల నియోజకవర్గాల నుంచి ఎన్నుకోబడిన అంటే ఎందుకు వారి యొక్క బలహీనతను చాటుగా మాటుగా చేసుకుని అగ్రవర్ణాలు ఎందుకు అధికారం వైపు పయనిస్తున్నారంటారు? అంటే అది నిజానికి అటువంటి నియోజకవర్గాలను ఏర్పాటు చేయడంలో కుట్ర ఉంది. అది బహిరంగంగానే జరిగిన విషయం. గాంధీ అంబేద్కర్ల మధ్య జరిగిన వివాదం పూనా ప్యాక్ట్ వివాదం అని ప్రసిద్ధం. అది ఏర్పాటు చేసినప్పుడు అది కుట్రే. కానీ ఆ తరువాత ఆ ఉన్న అవకాశాలని వినియోగించుకొని అధికారం చేపట్టిన దళితులు అది కుట్ర స్వభావం ఏం కాదు. నిజంగా దళితుల ప్రయోజనాల్ని గట్టిగా చేపట్టి పనిచేయాలంటే వాళ్ళు ఎన్నిక కారు, ముందు వాళ్ళు ఎన్నిక కావాలి కదా. కాబట్టి అది కుట్ర మాత్రమే. అమెరికా నుంచి ఉదయ్ గారు లైన్లో ఉన్నారు. ఉదయ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఉన్న పాలకులు బాగా పాలిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఎంతో డెప్ట్ లో మనల్ని నెట్టేశారు. ఆ డెప్ట్ అంతా తీరుస్తున్నది మనమే. వాళ్ళు పాలిస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళ పిల్లలు బాగుపడుతున్నారు. డెప్ట్ ఏమో మనం ఇచ్చేస్తున్నాం. పబ్లిక్ ఇవేమైనా బాగుపడ్డాయంటే హాస్పిటల్స్, లేకపోతే ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ బాగుపడ్డాదా, లేకపోతే ఎనీ పబ్లిక్ థింగ్స్ స్కూల్స్ కానీ అన్ని ఏం బాగుపడలే, అన్ని ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. అవేమీ బాగుపడలేదు. మన డెప్ట్ లో ముంచేసినాయి. ఇంకా వాళ్ళు చేసింది ఏంటి మనకి? ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు మనకి వీ హ్యావ్ టు కమ్ అప్ ది లాడర్. మనకి ఎంతకాలము సేవలు చేయడమేనా మన పని? ఉదయ్ గారు ఇప్పుడున్న పాలకుల్ని వెనకేసుకు రావడం కాదు, అంటే ముఖ్యంగా ఆ పాలకుల చేతిలోంచి ఎవరైతే రాదు, మనకి మనీ పవర్ ఎప్పటికీ రాదు. వాళ్ళతో కాంపీట్ చేయాలి, డబ్బుతో కాంపీట్ చేయాలి. డబ్బుతో గెలవాలి అంటే ఉన్న ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ లో డబ్బుతో గెలవాలన్నప్పుడు ఎప్పటికీ గెలవలేము. ఇప్పుడు కాదు, ఇంకో 1000 సంవత్సరాలు కూడా డబ్బుతో గెలవలేము. అలాంటప్పుడు వాట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ us to come up? ముఖ్యంగా ఉదయ్ గారు మీరు చెప్పేది బాగుంది. ఎందుకంటే ఇప్పుడున్న పాలకుల చేతిలోంచి ముందుగా ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చైతన్యపరిచి ముందుకొచ్చి ప్రజల్లో చైతన్యపరిస్తే అంటే ఆర్థిక అభివృద్ధితో సంబంధం లేదు, సామాజికంగా కానీ రాజకీయ అభివృద్ధి కోసమే మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ ఉదయ్ గారు. అంటే ముఖ్యంగా ఉదయ్ గారు చెప్పినట్టు అంటే మనం ముఖ్యంగా ఈ పాలకుల చేతిలోంచి ఏదంటే అగ్రవర్ణాల పాలనలోంచి ముందు బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దళిత బహుజనుల నుంచి
ప్రతినిధులుగా ఎన్నుకోబడినారు, వారిలో చైతన్యం కావాలంటారు. ఎంతవరకు అవసరం అంటారు? అవునండి, ఉదయ్ గారు చెప్పినట్టు మరి దళిత బహుజనులకి రాజ్యాధికారం అన్నప్పుడు దానికి సంబంధించిన దక్షత కూడా ఉండాలని నేను వాదిస్తున్నాను కనుక మరి ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు నిజంగా వాళ్ళకి అర్హత ఉందా, వాళ్ళకి ఆ దక్షత ఉందా, వాళ్ళకి ఆ నిజాయితీ ఉందా అనే ప్రశ్న న్యాయమైన ప్రశ్నే. నిజంగానే వాళ్ళకి లేదు. కాకపోతే అటువంటి పాలనా వ్యవస్థనే అలాగే ఉంచి అటువంటి పాలనని అగ్రవర్ణాలు కాక దళితులు, బహుజనులు, మత మైనారిటీలు వీళ్ళు మాత్రమే పరిపాలిస్తారా అంటే అదే వ్యవస్థని, ఆ వ్యవస్థ స్వభావాన్ని ఏమీ మార్చకుండా, అంటే సిబ్బందిని మార్చడం. మనం వ్యవస్థ స్వరూపాన్ని స్వభావాన్ని మారుస్తామా లేక సిబ్బందిని మాత్రమే మారుస్తామా? ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.